ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? గడచిన ఏళ్ళన్నీ కాచిన గాని, మూడేళ్ల నుండి నిన్ను వెతికిన గాని, గడచిన ఏళ్ళన్నీ కాచిన గాని, మూడేళ్ల నుండి నిన్ను వెతికిన గాని, కానకుండనే వెతికిన ఫలమేది? కానకుండనే వెతికిన ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ఏదెను తోటలో నీ పితరులా సిగ్గు కప్పినాడు ఆదాము తండ్రికి. ఏదెను తోటలో నీ పితరులా సిగ్గు కప్పినాడు ఆదాము తండ్రికి. ఏపుగా పెరిగావు కాపు కాయకున్నావు, ఏపుగా పెరిగావు కాపు కాయకున్నావు, ఏనాటికి తండ్రి ఆశ తీరేది? ఏనాటికి తండ్రి ఆశ తీరేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ఆత్మీయ ఫలములు ఫలించకపోయినచో పేరున ఉన్నది గొడ్డలి నీ కోసమే. ఆత్మీయ ఫలములు ఫలించకపోయినచో పేరున ఉన్నది గొడ్డలి నీ కోసమే. ఆత్మకు నరకమే అగ్నికాయమే, ఆత్మకు నరకమే అగ్నికాయమే. ఫలిస్తే నీకు పరలోక భాగ్యమే, ఫలిస్తే నీకు పరలోక భాగ్యమే. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? గడచిన ఏళ్ళన్నీ కాచిన గాని, మూడేళ్ల నుండి నిన్ను వెతికిన గాని, గడచిన ఏళ్ళన్నీ కాచిన గాని, మూడేళ్ల నుండి నిన్ను వెతికిన గాని, కానకుండనే వెతికిన ఫలమేది? కానకుండనే వెతికిన ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మరి 2025వ సంవత్సరం ప్రారంభంలోనే ఉన్నాం కనుక కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నారు? ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? అసలు దేవుని చిత్తం ఏమిటి? దేవుని ఉద్దేశం ఏమిటి? పరిశీలన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 13, 14 వచనాలు.
15వ వచనము కూడా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండిని చెప్పుకుని వారులారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మేము జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకుందాము. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో అందరితో మాట్లాడమని ఈ సమయమును స్థలమును ఎవరెవరైతే చూస్తున్నారో వారిని దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామములో, ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరలా చదువుకుందాం. 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండని. కనుక ఒక సంవత్సరము ఉండి, నూతన సంవత్సరములోనే ఉన్నాం. ఈ సంవత్సరం మనం ఉండాలి. ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలి? ఇక్కడ యాకోబు చక్కని మాటల జ్ఞాపకం చేస్తున్నాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి, ఎక్కడికో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి, ఉద్యోగము చేసి, సేవ చేసి లాభము సంపాదించుకుందాము రండిని చెప్పుకుని వారులారా. రేపేమి సంభవిస్తుందో మనకేం తెలుసు? అప్పుడే వార్తలు వింటున్నాం. కరోనా తర్వాత ఇంకో భయంకరమైన వ్యాధి మరనేకులకు సోకుతుందని. లాక్డౌన్ అంటున్నారు. ఏం చేస్తాం? ఎక్కడికి వెళతాం? ఏం చేస్తాం? రేపేమి సంభవించునో మనకు తెలీదు. ఈ జీవము ఏపాటిది, నా జీవం ఏపాటిది, అంతలో కనబడి అంతలో మయమైపోయే ఆవిరి వంటిది, అడవి పువ్వు లాంటిది. అది అప్పుడే పుష్పిస్తుంది, ఎంతో అందంగా ఉంటుంది. సాయంకాలము వాడిపోయి రాలిపోయి గాలికి ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. మన జీవము ఏపాటిది. ఒకప్పుడు 100 సంవత్సరాలు బ్రతికేవారు, లేక 80 సంవత్సరాలు బ్రతికేవారు, 70 సంవత్సరాలు బ్రతికేవారు. ఇప్పుడు నేడు ఎక్కడ, రేపు ఎక్కడంటే సమాధానం చెప్పని రోజులు. కనుక ఇక్కడ ఒక మాట అంటున్నాడు. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని. మనం ఒకటి నేర్చుకోవాలి. ఏమిటో నేర్చుకోవడం అంటే, దేవుని చిత్తమైతే ఇది అది చేద్దుము. నన్ను ఎవరైనా పాస్టర్ గారండి రేపు వారం మా ఇంటికి రండి అంటే నేను చెప్పే మాట అంటే, దేవుడి చిత్తమైతే నేను మీ దగ్గరకు వస్తానమ్మా. కాకపోతే ఈ పని చేద్దామంటే నా చిత్తం కాదు, దేవుని చిత్తమైతే. ఎందుకంటే రేపు బ్రతికొండడం ఆయన చిత్తములో ఉంది. నేను ఏ పని చేయాలన్నా దేవుని చిత్తములో ఉన్నది. కనుక మన చిత్తము కాదు కానీ దేవుని చిత్తము. ఈరోజు నీ చిత్తమా, దేవుని చిత్తమా? మన చిత్తమైతే మనం ఫెయిల్ అయిపోతాం. దేవుని చిత్తమైతే మనము సఫలమవుతాం. విఫలమా, సఫలమా? మన చిత్తానుసారంగా వెళితే మనం దెబ్బతింటాం. అందుకే యేసు ప్రభు నేర్పిన ప్రార్థన, ప్రభు ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్ అంటారు. నీ చిత్తము పరలోకములో శెరూబుల మధ్య, కెరూబుల మధ్య, 24 పెద్దల మధ్య నెరవేరుతుంది. అలాగే భూమి మీద కూడా నెరవేరునుగాక. ఇంకో మాట మనం చెప్పగలమా? నా పట్ల నీ చిత్తము
నెరవేరునుగాక అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈరోజు నీ చిత్తం ఏమిటి? నన్నేం చేయమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు? నా ఇష్టానుసారంగా వెళితే నాకు మేలు జరగదు. దేవుని ఇష్టానుసారంగా నేను వెళ్ళినట్లయితే గొప్ప మేలు పొందుకుంటాను. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 50వ వచనములో ఇప్పుడు ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు సహోదరుడును, యేసు ప్రభు తల్లి యేసు ప్రభు కోసం వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 47వ వచనం చదువుకుంది. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరును నీతో మాట్లాడవలెనని యేసు ప్రభువా, నీ సహోదరుడు నీ తల్లి నీతో మాట్లాడాలని చాలాసేపటి నుంచి విలపల నుండి నిలిచి ఉన్నారు. ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభు తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి ఆయన శిష్యుల వైపు చూచి చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు అంటే ఇంకో మాట అన్నాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు. నవమాసాలు మోసి కనిపించిన మరియమ్మను చూశానంటున్నాడు. నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని ఆ శిష్యుల వైపు చూచి, నా తండ్రి చిత్తమును నెరవేర్చువారే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి. ఈరోజు దేవుని చిత్తము నెరవేర్చే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి చిత్తాన్ని తెలుసుకునే వారి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తాన్ని చేసేవారిని చాలా ప్రత్యేకంగా చూస్తున్నాడు. నా తల్లి గర్భములో పుట్టిన వారు నాకు సహోదరులు కారు కానీ, నన్ను కన్న నా తల్లి నాకు తల్లి కాదు కానీ, నన్ను వెంబడించేవారు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారే నాకు సహోదరులు సహోదరులు నా తల్లి అని జ్ఞాపకం చేస్తున్నా. సేవకుడా, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నువ్వు దేవుని సహోదరుడవు. సహోదరి, నువ్వు దేవుని చిత్తము నెరవేరుస్తున్నావా? దేవుని సహోదరివి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, కుమారుడా నీ తల్లి. తల్లి అనగా సంఘం అన్నాడు. సంఘము దేవుని చిత్తాన్ని నెరవేర్చేట్టుగా ఉండాలి. ఒకవేళ సంఘము దేవుని చిత్తము నెరవేర్చకపోతే అది దేవుని సంఘమే కాదు, దేవుని తల్లే కాదని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు పిల్లారా. ఇంకో మాట చూద్దాం. ఇదే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఇక్కడ ప్రభు ఒక ఉపమానం చెబుతూ, ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండ మీద విడిచి తప్పిపోయిన దాన్ని వెతకడా? వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చిన సంతోషము కంటే తప్పిపోయిన దాని గురించిన సంతోషము ఎక్కువగా సంతోషించునని. తప్పిపోయిన గొర్రెల గురించి, తప్పిపోయిన విశ్వాసుల గురించి, తప్పిపోయిన వారిని గురించి దేవుడి మాట చెప్తున్నాడు అంటూ, అలాగనే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట ఈ తండ్రి చిత్తము కాదు. ఇప్పుడు వస్తున్న వైరస్, కొత్త వైరస్ అదే చైనా నుండి వస్తుందని టీవీల ద్వారా రేడియోల ద్వారా వింటున్నాం. ఆల్రెడీ బెంగళూరులో వచ్చిందని. ఇది సాధారణంగా చిన్న పిల్లలకి
పెద్దలకి వచ్చే ప్రమాదకరమైన వైరస్ అని జ్ఞాపకం చేశారు. కనుక సంఘాలు పిల్లల కోసం ప్రార్థన చేయాలి, పిల్లలందరి కోసం ప్రార్థన చేయాలి, ఒక్కొక్కరి పేరు పేరు చొప్పున ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, మరణకరమైన వ్యాధులు రాకుండా ఉండునట్లు మీరు వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఇది దేవుని చిత్తము. పోయినసారి కరోనా వచ్చినప్పుడు వందలు వేలు లక్షలుగా నాశనమైపోయారు, నశించిపోయారు. అలా నశించిపోకుండా ఉండకుండా ఉండునట్లు ఈ చిన్న పిల్లల మీదకి వస్తున్న వైరస్ వారి మీద ప్రభావితం కాకుండా దేవుడు వారి చుట్టూ బలమైన కంచి వేయినట్లు ప్రార్థన చేద్దాం పులారా. కనుక ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. వ్యాధి వలన చనిపోవడం దేవుని చిత్తం కాదు, వీరు నశించిపోవడం దేవుని చిత్తం కాదు. మనం ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయి. నినివే ప్రజలు ప్రార్థన చేశారు, వారి మీదకి వచ్చిన ఉగ్రత దేవుడు తీసివేశాడు, తొలగించినట్లుగా చూస్తున్నాము పులారా. ఇంకా చూసుకున్నట్లయితే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. ఎవరికైనా మంచి భోజనం పెట్టి సంతోషపరచాలనుకుంటాం. ఓ మంచి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మంచి భోజనం పెట్టి సంతోషపరచాలని చూస్తాం. మరి దేవుణ్ణి ఏమిచ్చి సంతోషపరచగలము? ఏమి తీసుకొని వచ్చి నిన్ను దర్శిస్తామయ్యా అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి ఇష్టమైన ఆహారం ఏమిటంటే తండ్రి చిత్తమును నెరవేర్చుటయే ఆయనకి ఆహారమై ఉన్నది, భోజనమై ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ సమరయ స్త్రీని దేవుడు రక్షించే సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు, సమరయ స్త్రీకి దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. సమరయ స్త్రీతో అంటమ్మా ఒక కాలం వచ్చుచున్నది. 21వ వచనం చదవండి అమ్మా. 4:21. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముడి, మీరు తెలియని దానిని ఆరాధిస్తూ ఉన్నారు. తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ అన్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. పిల్లారా, దేవుడిని ఆరాధించే విధానం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. ఇక్కడ ఆ విషయాలు సమరయ స్త్రీతో చెప్తున్నాడు. ఈరోజు శిష్యులు భోజనానికి తీసుకురావడానికి వెళ్ళారు. భోజనం తీసుకొచ్చాయా, నీకు భోజనం తీసుకొచ్చే తినమంటే ఆయన అంటున్నాడు నేను భోజనం చేశాను అంటున్నాడు. ఎవరు మనం లేనప్పుడు ఆయనకు భోజనం పెట్టారంటే ప్రభు అంటున్నాడు నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు భోజనము. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటే ఆయన పని తుదముట్టించుటే. ఈరోజు ఇటువంటి ఆకలి మనలో ఉందా? ఇలాంటి దాహం మనలో ఉందా? ఓసారి పరిశీలన చేసుకుందాం, ఓసారి పరీక్షించుకుందాం. ఇందులోనే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. 6:39. ఆయన నాకు అనుగ్రహించిన దానిని నేను ఏమీను పోగొట్టుకొనక
లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఎవరిని పోగొట్టుకోకూడదు, దేవుని చిత్తమై ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నారు. ఇందులోనే 7వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామమ్మా. ఆయన చిత్తము చొప్పున ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించున్నాను. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని చిత్తమును నెరవేర్చే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇందులోనే యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. దేవుడు పాపుల మనం ఆలకించడని ఎరుగుదము. ఎవడైనను దేవుని భక్తుడై ఉండిన ఎడల ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి. సహజంగా మనం అంటాం దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని మనం ఎరుగుదము. అవును, నిజమే, పాపుల ప్రార్థన అని వినడు. అందుకే దావీదు అంటాడు, నాకు విముఖుడవే ఉండొద్దయ్యా, అయ్యా నేను చేతులు ఎత్తినప్పుడు చూడకుండా ఉండదు. కనుక పాపుల మనవి ఆయన ఆలకించడు. అదే సమయంలో ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన వారి మనవి. దేవుని చిత్తాన్ని మనము చేసినప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడు. కనుక దేవుని చిత్తాన్ని మనం అనుసరించే వారముగా ఉన్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకున్నాము. నీ చిత్తమా దేవుని చిత్తమా? ఒకవేళ దేవుని చిత్తానుసారంగా మనం చేయకపోతే ఏమవుతుంది? చూడండి, ఇందులోనే లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. తన యజమానుని చిత్తము ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. రోజులో అయ్యా వ్యాపారంలో దెబ్బండి, ఉద్యోగంలో దెబ్బండి, ఆరోగ్యంలో దెబ్బండి. ఒకవేళ కొత్త వైరస్ వస్తే మరలా గొప్ప దెబ్బ తగలబోతుంది. మామూలు దెబ్బ కాదు, కరోనా దెబ్బ. ఇంకా మనం కోలుకోలేదు. అందుకే కీర్తనకాడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి. 121వ కీర్తనలో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వల్లే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నీ నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. కనుక కరోనా దెబ్బ కావచ్చు, ఉద్యోగంలో దెబ్బ కావచ్చు, వ్యాపారంలో దెబ్బ కావచ్చు, ఆరోగ్యపరమైన దెబ్బ కావచ్చు. ఈ దెబ్బలు ఎందుకు తగులుతాయో తెలుసా? నీ యజమాని, నీ దేవుడు, నీ ప్రభు ఆయన చిత్తము ఎరిగి ఉండి ఆయన చిత్తానుసారముగా ఎవరైతే సిద్ధపడరో, ఎవరైతే ఆయన చిత్తానుసారముగా పని చేయరో వారికి అనేకమైన దెబ్బలు. 2024వ సంవత్సరం చాలా దెబ్బలు తిన్నానండి. అయ్యగారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే పోతాయా? ప్రార్థన చేస్తే పోవు. అవి పోవాలి అంటే అయ్యా నీ చిత్తం ఏమిటి నా పట్ల? నా ఉద్యోగం ఇచ్చావు, వ్యాపారం ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు, డబ్బు ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు.
నీ చిత్తమేమిటి? మా పెద్ద అబ్బాయి ప్రవీణ్ పాల్ విషయంలో మేము ప్రార్థన చేశాం. ఆయన పట్ల నీ చిత్తమేమిటి? 10th పాస్ అయ్యాడు, ఇంటర్ పాస్ అయ్యాడు, డిగ్రీ పాస్ అయ్యాడు, MBA పాస్ అయ్యాడు. ఆయన పట్ల నీ చిత్తమేమిటి అని ప్రార్థన చేసినప్పుడు బైబిల్ కాలేజీ ప్రభు పంపించమన్నాడు. మరి డెహ్రాడూన్లో ఆయన బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. కనుక నీ యజమాని, నీ దేవుడి, నీ ప్రభు, ఆయన చిత్తం ఏమిటో నువ్వు తెలుసుకోవాలంటే ఆయన సన్నిధిలో మోకరించాలి. మరి ఉత్తమమైనది కోరుకుంది. ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆయన చిత్తాన్ని చెప్తున్నాడు. ఆయన మరియ విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియా యు ఆర్ వరీడ్ అబౌట్ మెనీ థింగ్స్. మరియ ఉత్తమమైనది ఎన్నుకుంది. నా పాదాల దగ్గర కూర్చుంది. ఎవరైతే ఆయన పాదాల దగ్గర కూర్చుంటారో ఆయన చిత్తం వారికి తెలియపరుస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం చేసినట్లయితే మన ఉద్యోగంలో దెబ్బ తగలదు, వ్యాపారంలో దెబ్బ తగలదు, ఆరోగ్యంలో దెబ్బ తగలదు, పగల ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు, కరోనా దెబ్బ తగలదు, కొత్తగా వచ్చే వైరస్ దెబ్బ కూడా మనకి తగులదు. ఏ దెబ్బ తగలకుండా ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడు. లేదా నా ఇష్టానుసారంగా నువ్వు వెళ్తానంటే పో, లేదండి నేను మాస్క్ పెట్టుకుంటానండి, హెల్మెట్ పెట్టుకుంటానండి, జాకెట్ వేసుకుంటానండి. ఎన్ని వేసుకున్నా, గొలియాత్ అన్నీ వేసుకున్నాడు, పెద్ద కవచమే వేసుకున్నాడు, అన్నీ వేసుకున్నా దెబ్బకి పడిపోయాడు. ఈరోజు నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే ఆయన చిత్తం ఏమిటో తెలుసుకో. కనుక యాకోబు అంటున్నాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి ఉద్యోగము చేసి చదువుకొని లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. నీ జీవం ఏపాటిది, నీ ఉద్యోగం ఏపాటిది, నీ వ్యాపారం ఏపాటిది, నీ అధికారం ఏపాటిది. నువ్వు అంతలో కనబడి అంతలో మాయమైపోయి. కనుక దేవుని చిత్తమైతే మనము బ్రతికుండి ఇది అది చేద్దాము అని చెప్తాం. కనుక దేవుని ముందు పెట్టుకున్నాం. యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి చిత్తం లేకుండా నేనేమి. శిలువ మరణమునకు వెళ్ళే ముందు ఆయన అంటున్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించయ్యా. అది నీ చిత్తమే. కరువైన, శ్రమైన, ఉపద్రవమైన, అది ఏమైనా దేవుని చిత్తము నీ పట్ల నా పట్ల జరుగును కాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతిరావు పాత్రుడా, స్తోత్రారుడా, గొప్ప దేవా, ఈ నూతన సంవత్సరంలో ఎన్నో ఆలోచనలు మేము కలిగి ఉన్నాము ప్రభువా. కానీ అవి నీ చిత్తమో కాదో మేము తెలుసుకోవడానికి సహాయం తెచ్చేయి. నీ సన్నిధిలో గడపడానికి సహాయమే తెచ్చేయి నాయన. నీ పాదాల దగ్గర కనిపెట్టుకోవడానికి సహాయమే తెచ్చేయి. నీ చిత్తానుసారముగా మేము సాగిపోవడానికి సహాయం తెచ్చేయి. అయ్యా పరలోకము నుండి నేను ఎందుకు వచ్చానో తెలుసా? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను. అయ్యా మమ్మల్ని నువ్వే భూమి మీదకి ఎందుకు పంపించావో నీ చిత్తము నెరవేర్చడానికి పంపించావు. అది మాకు బయలుపరచండి, తెలియపరచండి, కనపరచండి. నీ చిత్తానుసారముగా వెళ్ళి నిన్ను సంతోషపెట్టే వారముగా, ఎటువంటి దెబ్బ తగలకుండా మా పనిని ముగించేవారిగా సహాయము తెచ్చామని ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తాన్ని తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని, ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండమని యేసయ్య శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతో మనందరికి తోడుగా ఉండి నడిపించును గాక. మరణాత స్తోత్రం. అందరికి వందనాలు. దేవుడు తన చిత్తానుసారముగా మనల్ని నడిపించును గాక. ఏ దెబ్బ తగలకుండా మనల్ని, మన పిల్లల్ని కాపాడును గాక. ఆమేన్.